పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, కృష్ణా బేసిన్లో ఉండే జిల్లాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ 3 జిల్లాలను ఏపీ ప్రభుత్వం బుల్డోజ్ చేసి వాడుకుంటోందని ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వాడుకుందని నిరంజన్ రెడ్డి అన్నారు. దీనివల్ల తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుందని మండిపడ్డారు. జరగాల్సిన అన్యాయం జరిగిన తర్వాత సిగ్గు లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు శ్రీశైలం దగ్గర ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉండేటువంటి జిల్లాలు ఇక్కడి ప్రజల జీవనాధారమే కృష్ణానది. గత 50-55 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కాలంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరిట సాగినటువంటి పరిపాలనా కాలంలో ఈ జిల్లాలకు తీరనటువంటి ఘోరమైనటువంటి అన్యాయం, సాగునీటి రంగంలో చేసినటువంటి పాపం, అందులో సింహభాగం కాంగ్రెస్దే. ఇది ప్రజలకు తెలుసు. కేసీఆర్ నాయకత్వాన్ని వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అత్యంత బలోపేతమై సాగునీళ్ల చుట్టే తిరిగి అంతిమంగా స్వరాష్ట్ర సాకారం అయ్యేదాకా ఉద్యమం కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణా జలాలను కానీ, ఇక్కడ ఉండేటువంటి రైతాంగ అవసరాలను కానీ ఆంధ్రాకు పణంగా పెట్టి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతూ ఉన్నది. నీళ్లు రెండు ప్రాంతాల మధ్యలో సమవిభజన జరిగేదాకా, అర్హతను బట్టి విభజన జరిగేదాకా న్యాయబద్ధంగానే సూచించినట్లే వాడుకుంటున్నారా అంటే అది లేదు. బుల్డోజ్ చేసి వాడేసుకుంటున్నారు వాళ్ళు నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి. శ్రీశైలం నీళ్ళు వాడుకోవాలన్నా, సాగర్ నీళ్ళు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చోద్యం చూస్తూ ఉంది. కేంద్రానికి రాయాల్సినటువంటి లేఖ రాయడు, అపెక్స్ కౌన్సిల్ను పెట్టండి అని డిమాండ్ చేయడు. ఏం నడుపుతున్నారు వీళ్ళు అసలు? మరి నల్గొండ జిల్లాలో, మా పాలమూరు జిల్లాలో ఇలా వేసుకునేటువంటి పంటలన్నీ కూడా నోటికాడికి వచ్చినాయి. వరి చేలు కానీ, మక్క చేలు కానీ, రకరకాల పంటలు నోటికాడు ఉన్నాయి. ఏప్రిల్ 2-3 వారాల దాకా కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఈ పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి, రైతుల నోట్లో మట్టి పడుతుంది. ఒక్కనాడు కూడా నీళ్ల గురించి, తెలంగాణలో నీటి కష్టాల గురించి, ఆంధ్ర వాడుకున్న దాని గురించి, తెలంగాణ తక్కువ వాడుకుంటున్నది, తెలంగాణ ప్రభుత్వ యొక్క అచేతన స్థితి గురించి ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్కనాడు కూడా నీళ్ల మీద మాట్లాడారు. ఒక్కనాడు రైతాంగ సమస్యల మీద మాట్లాడారు. మరి ఏం చేస్తున్నట్లు మీరు? ఒక్కనాడైనా మాట్లాడకపోతే